అందరికీ నమస్కారం. అమ్మ చేతి ముద్దకు స్వాగతం. ఇవాళ మనం చాలా సింపుల్గా చేసుకునే టమాటా పప్పు రెసిపీని చూద్దాం. ఒకవేళ మీరు కనుక ఇంటి నుంచి దూరంగా ఉండి కంఫర్ట్ మీల్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ రెసిపీ ఫాలో అవ్వండి. చాలా సింపుల్గా మీరు కుక్ చేసేసుకుంటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది నా మీల్ ప్రెప్. సో నేను రైస్ కుక్ చేసేది కూడా ఇందులో పెట్టాను. ఇన్ కేస్ ఏవైనా కుకింగ్కి న్యూ అయితే రైస్ కుక్ చేయడం కూడా చాలా సింపుల్. నేను చాలా తేలిగ్గా చెప్పేస్తాను. మీరు 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాస్ వాటర్ వేసుకోండి. సింపుల్. 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత రైస్లో వేసే వాటర్ మనకి చాలా ట్రాన్స్పరెంట్గా కనిపించాలి. అంతే. సో పప్పు ఎలా చేద్దామో చూద్దాం. పప్పు కోసం నేను ఇక్కడ ఒక 1/2 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా 4 సార్లు కడిగి పక్కకు పెట్టుకున్నాను అనమాట. సో ఇలా కడిగిన తర్వాత పప్పు పక్కకు పెట్టేసుకొని నేను ఒక పెద్ద టమాటా తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. టమాటాని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత నేను టమాటా పప్పు చేసేటప్పుడు ఆనియన్స్ కూడా పప్పు ఉడికేటప్పుడే వేసేస్తాను అనమాట. సో ఇక్కడ నేను ఆనియన్ కూడా ఒక పెద్దది తీసుకొని దాన్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని దాన్ని కూడా ఇక్కడ పప్పులో వేసేసాను. ఆ తర్వాత చిటికెడంత పసుపు, రుచికి సరిపడా కారం. ఒకవేళ మీరు ఫ్లేవర్ ఇష్టపడతారు అని అనుకుంటే మీరు కొత్తిమీర కూడా ఇక్కడ యాడ్ చేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఇక మీడియం ఫ్లేమ్లో పెట్టి మీరు స్టవ్ని 3 నుంచి 4 విజిల్లు వచ్చే వరకు పప్పు ఉడకనివ్వండి. లేదు మీరు అసలు పప్పు నానబెట్టలేదు అని అనుకుంటే 5 విజిల్ వచ్చినా కూడా పర్లేదు, కానీ హైలో మాత్రం పెట్టద్దు. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్ హైలో పెట్టి విజిల్స్ వచ్చేస్తాయి కానీ పప్పు ఉడకదనమాట. సో అలాగా ప్రెషర్ పెట్టి విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ప్రెషర్ పోయే వరకు ఆ కుక్కర్ని అలాగే పక్కకు పెట్టేసుకొని తాలింపుకి ప్రిపేర్ చేసుకుందాం. తాలింపు కోసం కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి, అలాగే దంచిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోండి. కొంతమంది తాలింపులో ఆనియన్ వేస్తారు, కానీ నాకు ఆనియన్ పప్పుతో ఉడికితేనే నచ్చుతుంది, అందుకే నేను అలా వేసాను. ఇక తాలింపు దించేసి పప్పులో వేసిన తర్వాత నేను కాసేపు పప్పుని ఉడకబెడతాను తాలింపు వేశాక. సో దాట్ తాలింపులో ఉన్న ఆ అరోమా అంతా పప్పుకి కూడా వస్తుంది అని. అంతేనండి. దించేసుకొని ప్లేటింగ్ చేసుకొని తిని ఆస్వాదించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ పప్పుతో పాటు ఆవకాయ, నెయ్యి ఉంటే అద్దరిపోతుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.